మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ స్తోత్ర జిహ్వా న చ గ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుర్ చిదానంద రూపా చిదానంద రూపా శివోహం 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 శివోహం. ఏం చెప్తోంది ఇక్కడ ఈ విషయం మనకి? ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు కూడా నేను కాదు, ఈ బుద్ధి కూడా నేను కాదు, ఈ బుద్ధి ద్వారా కలిగే ఆలోచనలు కూడా నేను కాదు, ఈ పంచభూతాత్మకమైన ఈ దేహం, పంచతత్వాలు లేదా ఈ ఇంద్రియాలు, ఇదేది నేను కాదు. నేను ఎవరు? శివోహం, నేనే శివుడను అని ఈ స్తోత్రం ద్వారా మనకి ఆదిశంకరాచార్యులు వారు తెలియచేశారు. అంటే ఈ మాట మన లోపల నిరంతరం జపించబడుతూనే ఉంటుంది. శివోహం శివోహం అంటూ ఎవరు జపిస్తారు? ఎవరు ఈ మంత్రాన్ని జపించేది? మన శ్వాస. సోహం సోహం అంటూ మన లోపల శ్వాస నిరంతరం నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అంటూ అంతరాత్మ మనకి బోధిస్తూనే ఉంటుంది. అది అర్థం చేసుకోవడం మన ధర్మం. అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనమే ధ్యానం.